హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ జలకంఠేశ్వర ఆలయం అనేది రాయవేలూరు కోటలో నిర్మించబడింది. ఈ టెంపుల్ నిర్మాణం అనేది చాలా అందంగా కనిపిస్తుంది. టెంపుల్ని 16వ శతాబ్దంలో కట్టడం జరిగింది. ఈ టెంపుల్ చుట్టూ ఉండే వాటర్ అనేది ఒక హారం ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ టెంపుల్ని జలకంఠేశ్వర ఆలయం అని పిలుస్తూ ఉంటారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్లోని 46 స్తంభాలు ఉన్న ఒక మండపం అనేది ఉందండి. ఈ టెంపుల్లోని ఈ మండపం చుట్టూ ఉండే శిల్పకళ అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ మండపం అనేది మనం గుడి నుంచి లోపలికి వెళ్తూ ఉండగా ఎడమవైపు మనకి కనిపిస్తుంది. ఈ టెంపుల్ అనేది విజయనగర శిల్పకళల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మండపాలలో ప్రధానంగా ఉంటుందండి. ఈ శిల్పకళను చూసి ఆ కాలంలో బ్రిటిష్ వారు దీనిని ఎలా అయినా స్వాధీనం చేసుకుందామని అనుకున్నారండి. మన అదృష్టం కొద్దీ వాళ్ళు అనుకున్న పని జరగలేదండి, విఫలమైంది. ఈ స్తంభాలపై ఏ శిల్పకళని చూసినా ప్రతి శిల్పానికి ఒక కథ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఆ కాలంలో కట్టించిన కట్టడాలను చూసుకుంటే ప్రతి ఒక్కటి మనం చెప్పుకోదగ్గదే ఉంటుందండి. మీరు చూస్తే ఇక్కడ ప్రథమ ద్వారం అనేది చాలా పెద్దగా ఉన్నదండి. తల పైకెత్తి చూస్తున్న కొద్దీ నాకు కనిపించలేదు, ఇంకా వెనక్కి వెళ్ళి తీయాల్సి వచ్చింది వీడియోని. చాలా పెద్దగా అనిపించింది. చూసారా, మనుషులు నడుస్తూ ఉంటే ఎంత చిన్నగా కనిపిస్తున్నారో ఆ ద్వారం దగ్గర. ఇక్కడ ద్వారం దగ్గర కూడా చాలా శిల్పకళలు అనేవి చెక్కబడ్డాయండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనకి మొదటగా కనిపించేది వినాయక స్వామి అండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవార్లు ఇలాగా కనిపిస్తారు. మరోవైపున మనకి 63 మంది నాయనారుల శిలా ప్రతిమలు కనిపిస్తాయండి. అవి వరుసగా చూడడానికి చాలా చక్కగా కనిపిస్తాయి. ప్రత్యక్షంగా చూస్తే గనక అవి చాలా అందంగా కనిపిస్తాయి. ఆ వరుస క్రమం అంత అందంగా ఉంటుంది. మరోవైపున మనం చూసుకుంటే మనకి అమ్మవార్ల విగ్రహాలను కూడా అదే ఇదిగా అమర్చబడి ఉంటాయండి. ఈ గుడిలో ఊరేగింపులు కూడా జరుగుతూ ఉంటాయండి. అందుకనే ఆ ఉత్సవ విగ్రహాలని కూడా అదే అమరికలో అమర్చారండి. గుడిలోన ఒక బంగారు వర్ణంతో కలిగిన రథం అనేది ఉంటుందండి. అందులోనే ఈ విగ్రహాలను కూడా ఊరేగిస్తారండి. ఆ పక్కగానే మనకి బ్రాహ్మణి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి అనే పేర్లతో పూజలు అందుకునే శక్తి మాతృకులు కూడా ఉన్నారండి. ఇదేనండి ఆ బంగారు వర్ణంతో ఉన్న రథం. చాలా అందంగా కనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.